పెద్దపల్లి జిల్లా గోదావరికని అడ్డగుంటపల్లిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కిలోన్నర గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మడత రమేష్ వివరాలను వెల్లడించారు. కొత్తగూడెంకు చెందిన అభినవ్ వర్మ గోదావరికనికి చెందిన శ్రీనివాస్ ముఠాగా ఏర్పడి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిషేధిత గంజాయి డ్రగ్స్ కలిగి ఉన్న, సేవించిన, సరఫరా చేసిన చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏసీపీ హెచ్చరించారు. యువత చెడు మార్గంలో నడవకుండా సన్మార్గంలో నడవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మన సిపి రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు గోదావరికని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల 2 వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయిలో ఇంటరాగేషన్ చేయగా వాళ్ళు సీలేరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది. దాని మీద ఈరోజు వాళ్ళను